ముందుగా ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఆ రాముడు జన్మించిన రోజు, ఆ సీతాదేవి చేయి పట్టిన రోజు శ్రీరామనవమి. అసలు మన ఇంట్లో ఒక పెళ్లి జరుగుతుందంటేనే ఎంత సందడిగా ఉంటుంది కదా. అలాంటిది ఆ సీతారాముల కళ్యాణం అంటే ప్రపంచం అంతటా ఇంటింట పండగే కదా. ఇంకా నేనైతే మార్నింగ్ ఇంట్లో పూజ అయితే చేసేసుకొని త్వరగా అయితే తయారయ్యేసి పెళ్ళికి వెళ్తున్నాను. అదే అండి, సీతారాముల కళ్యాణానికి అయితే వెళ్తున్నాను. అక్కడ స్వామివారికి ఇష్టమైన పానకం, వడపప్పు అయితే ప్రసాదంగా ఇస్తున్నారు. ఇంకా వెళ్ళేసరికి అయితే ఫుల్ జనం, అసలు అక్కడ నించోడానికి కూడా ప్లేస్ లేదు. కింద హాల్లో మొత్తం సీతారాముల కళ్యాణం అయితే జరిపిస్తున్నారు. వెళ్ళేసరికి ఇంకా కళ్యాణం అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత జనం అయితే ఉన్నారు. దండలు మార్చి తలంబ్రాలు అయితే పోసి హారతి అయితే ఇస్తున్నారు. అసలు ఆ కళ్యాణం చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదండి. ఎంత బాగా జరిగింది, అంగరంగ వైభవంగా అయితే జరిగింది ఆ సీతారాముల కళ్యాణం అయితే. శ్రీరాముడు అంటేనే అందరివాడు. రామ అనే పదం దశరథ సుతుడైన శ్రీరాముని పేరును సూచించే నామవాచకం మాత్రమే కాదు, ధర్మాత్ములు, గుణవంతులు అయిన వ్యక్తుల పట్ల విశేషణంగా, ఉపమానంగా కూడా వాడే ఒక అద్భుతమైన పదం. తల్లిదండ్రుల పట్ల భక్తి గౌరవాలు కలవారిని, సోదరుల పట్ల వాత్సల్యం ఉన్నవారికి, సహధర్మచారినిపై విశేష ప్రేమానురాగాలు కలవారిని, ధర్మం తప్పని వారిని, ఎంత కష్టమైనా సరే ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వారిని, దుర్మార్గులను శిక్షించేవారిని, ప్రజారక్షకులైన పరిపాలకులను అపార శ్రీరామచంద్రులుగా కీర్తింపబడతారు. అలా సీతారాముల కళ్యాణం చూస్తూ అయితే మేము ఉండిపోయాము. చూస్తున్నారు కదా మీరు కూడా ఎంత బాగా జరిగిందో. అసలు రెండు కళ్ళు సరిపోలేదండి. ఆ కళ్యాణం చూస్తున్నంత సేపు మనసంతా ప్రశాంతంగా, అసలు అక్కడి నుంచి రావాలనిపించలేదు. అంత బాగా అయితే జరిగింది కళ్యాణం అయితే. ఇంకా చాలా కూర్చొని అయితే ఇంకా పైన కూడా సీతారాముల దర్శనం అయితే చేసుకుందామని చెప్పేసి పైకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మా పాప, మా అక్క వాళ్ళ కూతురు వాళ్ళిద్దరు. ఇంకా పైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి, సీతారాములే కాకుండా విఘ్నేశ్వరుడు ఉన్నాడు, శివయ్య, అమ్మవారు, ఇలా అందరు దేవుళ్ళు ఉన్నారు. ఈ గుడి చాలా బాగుంటుంది. మాకు ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. పూజలు కూడా చాలా బాగా జరుపుతుంటారు. సీతారాములను చూడండి ఎంత బాగా అలంకరణ చేశారో. చాలా బాగా అలంకరణ అయితే చేశారు. ఇంకా మీరు కూడా ఆశీర్వాదం అయితే తీసుకోండి. ఆ సీతారాముల ఆశీర్వాదం మనందరిపై ఉండాలని, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అక్కడ అందరి సీతారాముల దర్శనం అయిపోయిన తర్వాత అలా కాసేపు అయితే కూర్చొని అన్నప్రసాదం కూడా పెట్టారు. అన్నప్రసాదం కూడా స్వీకరించి ఆ సీతారాముల కళ్యాణం మంచిగా కన్నుల పండుగ అయితే చూసి ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ నేను మా పాప ఇద్దరం కలిసి జై శ్రీరామ్ అని చెప్తున్నాను. మీకు కూడా వీడియో నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. Bye. Bye.